రాజేష్ మహాసేన్కి ఒక మిత్రుడిగా నేను చెప్తుండా, నువ్వు వెనకడుగొయ్యొద్దు, నీకొచ్చిన ఒక అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఇవాళ 27 పథకాలు దళిత పథకాలని రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నోళ్ళు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అందువల్ల నేను ఫైనల్గా ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీకు. ఇవాళ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పేరు మార్చి జగనన్న పేరు పెట్టుకున్నప్పుడే దళితులు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయారు. తర్వాత మైనారిటీ విదేశీ విద్యా పథకానికి అబ్దుల్ కలాం పేరు పెట్టుకోవాలా. అదే బీసీ విద్యార్థులకు వచ్చేటప్పుడు మహాత్మా బాపు జ్యోతిరావు పూలే పేరు పెట్టుకోవాలా. వాళ్ళు ఉన్నత విద్యాధికులు. అందువల్ల నేను ఫైనల్గా చెప్తుండేది ఒకటే, ఎవరో ఏదో అన్నారని ఏనుగు పోతుంటే కుక్కలు మురిగినాయి అనుకో, నువ్వు మాత్రం ఖచ్చితంగా విజయమో వీర స్వర్గమో అని నిలబడు. గెలుపు దిశగా నువ్వు గెలుస్తావు. ఖచ్చితంగా దళిత గళం ఉండాలి అసెంబ్లీలో.